రాజాసింగ్ రాజీనామాపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపటి క్రితమే రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ కూడా ప్రకటించి వెళ్ళారు. ఆయన రాజీనామాని ఎట్లా చూస్తారు సార్? రాజాబాయ్ చాలాసార్లు రాజీనామా చేస్తాను, ఇలా కొత్తగా ఏం కాదు. కొద్దిగా అంటే ఫార్మాట్లో ఇచ్చాను, లెటర్ కూడా రిలీజ్ చేశాడు. కిషన్ రెడ్డికి ఇచ్చానన్న లెటర్ మాకు కూడా. అది లెటర్లు ఇవ్వటము ఇవ్వటం అనేది ఇది కుటుంబంలో ఒక చిన్న అలకనే తప్ప టీ కప్పుల తుఫాన్ లాంటిది. ఈరోజు రాజాబాయ్ అనేవాడు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఆస్తి. ఆయన 3 సార్లు శాసనసభ్యుడు, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండి యువతకు ఒక ఆరాధ్యదైవంగా భావించే రాజాసింగ్ని మేము వదులుకోము, రాజాసింగ్ బీజేపీని వదులుకోడు. రాజాసింగ్ని ఏమన్నారంటే కేంద్ర పార్టీ ఏదైతే ఉందో అతను ఉత్తర భారతం ఈరోజు ఇండియా లెవెల్ లీడర్ అయ్యిండు. అతని రాష్ట్రం చిన్నదవుతుంది, ఏదైనా పెద్ద బాధ్యతలు అప్పచెప్తామని ఆలోచనలు ఉన్నాయి. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పెద్ద బాధ్యతలు ఎట్లా అప్పచెప్తారు సార్? నువ్వు పార్టీ సభ్యులు అది అలకాలండి, చిన్న చిన్న. ఇప్పుడు అందరినీ సంతృప్తి పడతలేం కదా. ఇప్పుడు ఇంకొకరికి ఇస్తే రామచంద్రరావు రాజీనామా ఇస్తాడు, రామచంద్రకి రాకేష్ రెడ్డి రాజీనామా ఇస్తాడు. మరి ఎంతమందికి రాజీనామా చేస్తాడు? అందరినీ సంతృప్తి పరచలేం కదా. ఏ పార్టీ కూడా అందరికీ అధ్యక్ష పదవులు ఇవ్వలేదు, ఒకటే అధ్యక్ష పదవి ఉంటుంది కాబట్టి ఒకరికే ఇచ్చాము. రాజాసింగ్ అవసరము ఎప్పుడైతే అతనికి సరిపడా ఏది ఉంటుందో సరిపడా అతనికి బట్టి అది కేంద్ర పార్టీ అది ఆలోచిస్తుంది. నాకు తెలిసి దీనికన్నా పెద్ద పదవి ఇస్తుందని ఆలోచిస్తుంది. కానీ ఆయన లేఖలో పేర్కొన్నాడు, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు కానీ పార్టీ ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, అంతా దమ్మిలకే ఇస్తున్నారని కూడా ఆయన లేఖలో ఉంది. దమ్మి ఎవరు ఉంటారండి? పార్టీ ఏమంటారు? ఇంకా 50 ఏళ్ళ కన్నా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటారండి? తన కుటుంబాన్ని కోల్పోయి, తన త్యాగాన్ని, అన్ని వ్యక్తిగత కెరీర్ని కోల్పోయి పార్టీకి నిరంతరం పనిచేసి 50 ఏళ్ళ నుంచి పనిచేసిన నాయకులకు ఇంకా అంతకుమించి నాయకులు ఎవరు ఉంటారండి? పారాచూట్ వాళ్ళు నిన్న మొన్న వచ్చిన గురించి ఏం మాట్లాడతామండి? 1975 నుంచి ఏబీవీపీ విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తున్నాడు. రామచంద్రరావు గారి గురించి ఎవరికేం తెలుసు? మీ మీడియాకు సుమారు ఏబీవీపీ లీడర్గా కావచ్చు, నాయకులు కొందరు వాళ్ళకి ఏం తెలుసు, కొందరు నిన్నగాక మొన్న వచ్చి. రామచంద్రరావు గారు ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసాడు, బీజేవైఎంలో ఉద్యమాలు చేశాడు, బీజేపీలో ఉద్యమాలు చేశాడు, శాసన మండలి సభ్యుడిగా ప్రజా సమస్యల మీద గలమెత్తాడు. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ప్రతి ప్రాంతం మీద గుర్తింపు, అవగాహన ఉన్న ప్రతి కార్యకర్తల సంబంధాలు ఉన్న వ్యక్తి ఉన్నారంటే రామచంద్రరావు గారు. ఇన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయని రాజాసింగ్ తెలియదా? మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? మళ్ళీ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఎందరికి ఎలిజిబుల్ ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేనైతే కరెక్ట్ అనుకుంటారు. కానీ పార్టీకి ఏది మంచిది, కార్యకర్తలకు ఏది మంచిది ఆలోచించి తీసుకుంటారు. పర్మనెంట్ అధ్యక్షులు ఉంటారండి, మళ్ళీ అధ్యక్షులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. మళ్ళొకసారి రాజాసింగ్ని పెట్టుకుంటాం, మళ్ళొకసారి రాకేష్ రెడ్డి పెట్టుకుంటాం, మళ్ళొకసారి ఈటెల అన్నం పెట్టుకుంటాం, మళ్ళొకసారి అరవింద్ని పెట్టుకుంటాం. పార్టీ ఒకరోజు ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. మీరేమైనా మాట్లాడారు సార్ రాజాసింగ్ రాజీనామా అనంతరం ఆయనతో, మీ అన్నతో? మా అన్న నాకు ఇష్టమైన అన్న. అప్పుడప్పుడు కొద్దిగా కోపంలో ఉన్నప్పుడు కొద్దిగా శాంతిగా ఉండాలా. మా అన్నకి చెప్తున్నాను, అన్న నీకు ఇస్తాయి. మా రాజాసింగ్ బాయ్కి ఒకటే చెప్తున్నాను, ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా ఏమంటే నేషనల్ బాధ్యతలు అప్పచెప్తారు. ఏదో పెద్ద బాధ్యతలు ఉన్నాయి, ఆయన గురించి పెద్ద బాధ్యతలు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి రాజాసింగ్కు ఆయన సీనియారిటీకి, ఆయన పోరాట పటిమకు, ప్రజల్లో ఒక ప్రేమించే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు అంటే పానం పెట్టే రాజాసింగ్కు సరైన ఆయన అర్హతకు తగ్గ పదవి ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది రాజాసింగ్ అనేది కూడా అలక లాంటిదే. ఆయనకు సంబంధించినటువంటి పదవి ఏదైతే ఉందో అది సరిపోదు. నేషనల్ లెవెల్లో ఆయనకు పదవి ఇస్తాం. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏవైతే ఉంటాయో కామన్ కాబట్టి డెఫినెట్గా రాజాసింగ్కు సంబంధించి మాత్రం సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ పార్టీలో కొనసాగుతారు కాబట్టి ఇది చిన్న సమస్యను దీన్ని పరిష్కరించుకుంటామని చెబుతూనే రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో ఉంటారు. అది రాజాసింగ్కు ప్రస్తుతం కూడా కాస్త చిరాకు తెప్పించవచ్చు కానీ డెఫినెట్గా అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.